హాయ్ అండి. నిన్నటి నుంచి మనకి టీటీఎఫ్ టాస్క్లు అనేవి జరుగుతున్నాయి కదా. మనకు ఆ టీటీఎఫ్ టాస్క్లలో అసలు లీడింగ్లోకి ఎవరెవరు వచ్చారు, ఏం జరుగుతుంది, అసలు ఛాలెంజ్ చేసినటువంటి కంటెస్టెంట్ ఉన్నాడా లేడా, అంటే టీటీఎఫ్ టాస్క్ నుంచి అవుట్ అయిపోయిందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ నైట్లో ఒక టాస్క్ జరిగింది తనుజకును మన సుమన్ శెట్టి గారికి. ఆ టాస్క్లో ఒక లేడీ సింగంలాగా తనుజ ఆడడం జరిగింది. తర్వాత సుమన్ శెట్టి గారు ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఆ టాస్క్ వివరాల గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక టాస్క్ జరిగింది కదా, ఫ్లవర్ టాస్క్. ఆ ఫ్లవర్ టాస్క్లో డెమాన్ పవన్ ఓడిపోవడం జరిగింది కదా. ఆ టాస్క్లో తనుజాను భరణి గారు ఇద్దరు కలిసి గ్రూప్ గేమ్ కలిసి ఆడిర్రా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే దానిపైన ఎక్కువ ట్రోలింగ్స్ వస్తున్నాయి కాబట్టి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన ఇమానియల్ ఫౌల్ గేమ్ ఆడిండా లేదా, అది కూడా ట్రోల్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు టీటీఎఫ్ టాస్క్ టికెట్ పినాలే లాస్ట్కి ఎవరు గెలిస్తే బాగుంటుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టి ఉంచుకోండి, ఎందుకంటే ఫర్దర్ వీడియోలు మీకు రావడం కోసము. ఫస్ట్ వచ్చేసి నైట్ జరిగిన టాస్క్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే అది చాలా అసలు ఇప్పుడు వచ్చినటువంటి ఫిజికల్ టాస్క్లలో నాకు తెలిసి ఈ బిగ్ బాస్ సీజన్ 9లలో అమ్మాయిలలో ఫిజికల్ టాస్క్లు ఆడింది తనుజ గౌడ కావచ్చు. తనుజనే ఎక్కువగా ఆడడం జరిగింది. అమ్మాయిలకు వచ్చినటువంటి ఫిజికల్ టాస్క్లలో తనుజనే ఎక్కువ ఆడింది అనిపించింది నాకైతే. ఎందుకంటే తనుజకి అలాంటి టాస్క్లు వస్తున్నాయా లేకపోతే బిగ్ బాస్ టీం వాళ్ళే కావాలని ఆ టాస్క్లు పెడుతున్నారా కూడా తెలియదు. తనుజకైతే అలాంటి టాస్కే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ టాస్క్ ఆడింది. ఇప్పుడు ఆ ఫిజికల్ టాస్క్ గురించి మాట్లాడదాం. 2 డ్రమ్ములు ఉంటాయి, ఆ డ్రమ్ములు పైన ఉంటాయి. ఆ డ్రమ్ములలో నీళ్లు ఆల్రెడీ కొలాయి ఉంటుందండి దానిపైన. ఆ కొలాయిని ఇది సపోర్టింగ్ టాస్కే. తనుజ అందరి దగ్గర పోయి సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అందరిని అడిగింది అన్నట్టు, మీరు నాకు హెల్పింగ్ చేస్తారా అని అడిగితే డెమన్ పవన్ ఒకడు అన్నాడు కదా, నేను ఎవరికి తక్కువగా సపోర్టింగ్ ఉంటుందో వాళ్ళకి నేను హెల్పింగ్ చేస్తాను అని చెప్పిండు. బర్ని గారిని అడిగితే లేదు నేను సుమన్ నాకు హెల్పింగ్ చేస్తాను అని చెప్పేసి బర్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయింది. దీనికి సంచాలకురాలుగా సంజన గారిని ఎన్నుకోవడం జరిగింది. సంచాలకురాలుగా సంజన గారు. మరి బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పారా డైరెక్ట్, లేకపోతే సంజన గారిని వీళ్ళు ఎన్నుకున్నారో తెలియదు. సంజన గారు సంచాలకురాలు. ఇక్కడ సంజన గారు ఏమన్నా ఎవరి కోసం ఆయన సపోర్ట్ చేసినట్టుగా ఆడిందంటే ఎవరి కోసం ఏం సపోర్ట్ చేసినట్టు ఆడలేదు. కరెక్ట్గా ఆడింది. సంచాలకురాలుగా ఎవరిని ఎక్కడ పిలవాలో అక్కడే పిలుస్తూ ఆడించింది అన్నట్టు. ఏం లేదు, డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ము పైన ఒక నల్ల ఉంటుంది, అంటే నల్ల దాంట్లో నీళ్ళు వాటర్ పోసేటట్టుగా పైప్ ఉంటుంది అన్నట్టు. కింద వీళ్ళ దగ్గర వీళ్ళు నిలుచున్న చోట తాళ్ళు పట్టుకోవాలని. డ్రమ్ము ఇప్పుడు ఇట్లా ఉంటుంది, డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ము ఇటు ఉంటుంది అన్నట్టు. ఈ బ్యాలెన్సింగ్ చేయాలి వీళ్ళు. ముందు నిలబడి తాళ్ళతో 2 తాళ్ళతో దాని డ్రమ్మును బ్యాలెన్స్ స్ట్రేట్గా ఉంచినట్టు చూసుకోవాలి. పైన అది కనపడదు, మనకు టవర్ పైన ఉంటుంది కాబట్టి కనపడదు. స్ట్రేట్గా ఉందా లేదో చూసుకోవాలి, ఆ స్ట్రేట్ పొజిషన్లో ఉంచాలి. ఎందుకంటే డ్రమ్లో నీళ్ళు పడుతుంటాయి కదా, నీళ్ళు వీళ్ళు సపోర్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వదలరు. నాన్ సపోర్టింగ్ వాళ్ళు వచ్చేసి వాటర్ వదులుతారు. వాళ్ళకి వదిలినప్పుడు ఆ డ్రమ్ము అటువైపు వంగితే నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి, ఇటువైపు వచ్చినా వీళ్ళ మీద పడతాయి. అలా డ్రమ్ము పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ వచ్చేసి మన ఎవరి దాంట్లో సుమన్ శెట్టి దాంట్లో వాటర్ వదిలిండు. ఒక బకెట్ వాటర్ దాకా వదులుతారు ఒక్కొక్కసారి. పిలిచినప్పుడు బిగ్ బాస్ టీము బజార్కి పిలుస్తున్నట్టు. నల్ల ఆపాలన్నా కూడా బిగ్ బాస్ టీమే టైంకు కరెక్ట్ టైంలో బజార్ కొడుతుందన్నట్టు ఆపడానికి. టక్కున ఆపేసుకుంటారు కొలాయిని అలా అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి మన కళ్యాణ్ వచ్చేసిండు. కళ్యాణ్ పిలవగానే సుమన్ శెట్టి గారి దాంట్లో వాటర్ వదిలిండు. మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చారు. 5-10 నిమిషాల గ్యాప్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ బెల్ వస్తుంది. బెల్ రాగానే మళ్ళీ ఎవరిని పిలిస్తే బర్ని గారిని పిలుస్తుంది. బర్ని గారు వచ్చేసి ఎవరి దాంట్లో మన తనుజ దాంట్లో నీళ్ళు వదులుతాడు. బర్ని గారు వచ్చేసి చెప్పింది ఆల్రెడీ ఫస్టే చెప్పినాడు, నీకు నేను సపోర్ట్ చేయనమ్మా, సుమన్ నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన వాడికి బర్ని గారు వచ్చేసి తనుజ దాంట్లో వాటర్ వదులుతాడు. అలా బకెట్ నీళ్ళు పడతాయి, ఇద్దరికి బకెట్ నీళ్ళు పడతాయి. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి రీతు చౌదరిని పిలిస్తే రీతు చౌదరి కాదు, ఇమానియల్ పిలిస్తే మళ్ళీ సుమన్ అన్న దాంట్లో వదులుతాడు. సుమన్ అన్న దాంట్లో వదిలిన తర్వాత రీతు చౌదరి వస్తుంది అన్నట్టు. మళ్ళీ 10 నిమిషాలు గ్యాప్ ఇట్లా రీతు చౌదరి వచ్చేసి మళ్ళీ సుమన్ అన్న దాంట్లో వదులుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సుమన్ అన్నకి ఎన్ని పడ్డాయి, 2 ఎక్స్ట్రా పడ్డాయి, తనుజ దాంట్లో 1 పడింది అన్నట్టు. మళ్ళీ బర్ని గారు పిలిస్తే వాళ్ళ దాంట్లోకి వస్తాడు, మళ్ళీ తనుజ దాంట్లోకి. నెక్స్ట్ డెమాన్ పవన్ వచ్చి వాళ్ళ దాంట్లో వదులుతాడు, తనుజ దాంట్లో. ఇలా తనుజ గౌడకు వచ్చేసి 3 పడితే మళ్ళీ దాని తర్వాత 4వ రౌండ్లోకి వచ్చేసి మన కళ్యాణ్ పిలిస్తే 4వ రౌండ్లో వచ్చేసి సుమన్ శెట్టి గారి దాంట్లో ఒక బకెట్ వాటర్ ఎక్కువ పడుతుంది, తనుజ దాంట్లో బకెట్ వాటర్ తక్కువ పడుతుంది. అంటే తనుజ దాంట్లో వచ్చేసి తనుజ దాంట్లో మళ్ళీ ఇంకోసారి బర్ని గారు 2 సార్లు వస్తాడు. బర్ని గారు 3 సార్లు వచ్చేసి 3 సార్లు వదులుతాడు నీళ్ళు నైట్లో. మరి లైవ్లో మన ఎపిసోడ్లో ఎంతసేపు వేస్తాడు తెలియదు. బర్ని గారు వచ్చేసి 3 సార్లు. డెమాన్ పవన్ వచ్చేసి 1 సారి వస్తాడు. ఎవరికి తనుజ దాంట్లో.
అదే మన సుమన్ శెట్టి గారి దాంట్లో వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి 2 సార్లు వస్తాడు, ఇమాన్యుల్ ఒకసారి, రీతు చౌదరి ఒకసారి, ఇలా ఇలా రావడం జరుగుతున్నట్టు. ఈక్వెల్లో వచ్చేసి మళ్ళీ ఇక ఈక్వెల్గా కాలేదు, ఈక్వెల్ చేద్దామని ప్రయత్నం చేసింది. ఆ లోపల టాస్క్లో తనుజ కూడా అవుట్ అవ్వడం జరిగింది. 1 అవర్కి పైన జరిగింది టాస్క్, 1.5 అవర్ జరిగింది. 1.5 అవర్ ఆ అమ్మాయి ఇలానే పట్టుకొని నిల్చున్న విధానం చూస్తే మాత్రం షాక్ అయిపోతాం. ఆ అమ్మాయి సెవరింగ్ వచ్చేస్తుంది, ఇట్లానే పట్టుకుంది. మధ్యలో ఒకసారి బర్ని గారు అంటారు, ఆ అమ్మాయి ఇట్లా షోల్డర్ అంటే ఇట్లా వంగిపోతాను చూడు అంటే మోచేయి ఉంగిపోతాను చూడు అని చెప్పేసి బర్ని గారు అమ్మాయి ఉడిపోతుంటే కూడా ఆ అమ్మాయి ఉంగిస్తుంటే కూడా చెప్పవా అని సంచలకురాలు అంటే సంజన గారు కోపడతారు. లేదు, ఆ అమ్మాయి సెటర్ అట్లా ఉండడం వల్ల ఆడ వంగినట్టు కనబడుతుంది, ఆ అమ్మాయి ఏమో ఉంచలేదు చెప్పేసి సంజన గారు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఆమె ఏమో ఉంచలేదు, కాకపోతే సెవరింగ్ అయింది. ఇక్కడ వచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా అసలు ఆల్మోస్ట్ పడిపోతా అన్న టైంకి ఎక్కువగా ప్రోత్సహిస్తూ బర్ని గారు చెప్తూ అన్న వద్దు చెప్తూ మోటివేషన్ చాలా వరకు బాగా అనిపించింది. వాళ్ళిద్దరు మోటివేషన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. చాలాసేపు మోటివేషన్ చేసేసిండు. తనుజ కూడా అలానే పట్టుకొని లాస్ట్ మూమెంట్లో తనుజ వాటర్ వెనకకి వెళ్ళిపోతుంది, వదిలేస్తుందంట. ఎందుకంటే తనకు ఇక్కడ మన ఫ్లవర్ టాస్క్ ఉంది కదా, ఆ ఫ్లవర్ టాస్క్లో తనకి మోచేయికి దెబ్బ తగిలింది, కాలు పట్టేసింది, పిక్కలు కాలుకున్నటువంటి ఇక్కడ మన ముఖాల కింద నుంచి కాలు పట్టేసింది అన్నట్టు. ఆ పెయిన్ ఉండే, ఎందుకంటే అది ఫిజికల్ టాస్క్ అయిపోయిన ఆపైనవరు కూడా పట్టదంటే మళ్ళీ ఎమ్మటే టాస్క్ ఆడిరు కాబట్టి ఎందుకు మనకేమో ఆ ఎంతో గ్యాప్ ఇచ్చినట్టుగా మనకు చూపిస్తుంటారు. అది ఎక్కువ టైం తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళు నైట్ లంచ్ చేసుకుని నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు డెమన్ పవన్ అంటాడు అన్నట్టు. డెమన్ పవన్ అరే ఇంతకుముందే నాతో పాటుగా ఫిజికల్ టాస్క్ ఆడింది, మళ్ళీ నెక్స్ట్ ఇదే టాస్క్, ఆ టాస్క్లో దెబ్బలు కూడా తగిలినాయి, మళ్ళీ ఇదే టాస్క్లో ఎమ్మటే ఆడింది, భలే ఆట ఆడిందిరా, తనుజ సూపర్ ఆడింది, అసలు తోపులాగా ఆడింది అని చెప్పేసి ఇమాన్యుల్ గిట్ అంటాడు. అసలు సుమన్ శెట్టి గారు అయితే అట్లనే నిల్చునిపోయిండ్రు, అసలు క్షమించుడు ఉండడా లేడా అనేటట్టుండి చలిలో వణుకుంటూ ఇట్లనే ఉండిపోయిండు. అవతల పక్క తనుజ వణుకుతుంది చలికి, సుమన్ అన్న అట్లే మీకు బిగుసుకుపోయిండ్రా, ఏమైంది అసలు ఏం అర్థం కాలేదు, ఇక ఉన్నాడా లేడా ఏం అర్థం కాక ఉన్న స్థితిలో ఉండిపోయిండ్రు. అంటే నిజంగా చెప్పాలంటే 1.5 అవర్ చేతులు ఇట్లనే పెట్టుకొని ఉండాలంటే ఏమని ఉంటారు, ఇట్లనే బిగుసుకపోయి చలి కదా, చలికి బిగుసుకపోయినట్టు సుమన్ అన్న అట్లే ఉండిపోయింది. అమ్మాయి మాత్రం సెవరింగ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మాకు చేయికి పెయిన్ ఉండడం వల్ల సెవరింగ్ అవ్వడము వణుకుడు వచ్చేసి ఆ అమ్మాయి వదిలేయడం జరిగిందంట. ఈ టాస్క్ అయితే నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికీ అసలు చాలా ఓటింగ్ మళ్ళీ పెంచే టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చూసిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. సూపర్ ఎలివేషన్ వచ్చే టాస్క్ అన్నట్టు, ఇద్దరికి ఎలివేషన్ వస్తుంది. ఇంకా సుమన్ అన్న ఇంకా ఆమె కంటే ఇంకొక బకెట్ ఎక్కువనే పడింది కాబట్టి ఇంకా సుమన్ అన్న కూడా చాలా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే సుమన్ అన్న కూడా ఎక్కడ గివ్ అప్ చేయకుండా ఆడిండు. ఇది ఇండివిజువల్ టాస్క్ అంటే అనిపించింది. ఇండివిజువల్ టాస్క్లో కూడా ఇద్దరు చాలా ఎఫర్ట్ పెట్టిండు, అందరికంటే ఎక్కువ కొంచెం సుమననే ఎక్కువ పెట్టిన నాకు వచ్చింది, ఎందుకంటే ఒక బకెట్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని తేడా లేదు, ఇద్దరు బాగా ఆడిరు, ఇద్దరు తోపులాగా ఆడిరు అని చెప్పుకోవచ్చు. ఈ టాస్క్ ఎంత పొగిడినా తక్కువ, ఎందుకంటే 1.5 అవర్ ఇలా నిల్చోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పేసి వాళ్ళే లైవ్లో ఇమాన్యుల్ కానీ సంజన గారు కానీ తర్వాత వచ్చేసి మన ఎవరు డెమన్ పవన్ కానీ తనుజ ఏడుస్తుంటే డెమన్ పవన్ బాగా మోటివేషన్ చేసిండు. ఏం కాదు, ఓటమి గెలుపు ముఖ్యం కాదు, మనం ఓడిపోయినా కూడా మన ఎఫర్ట్ చూస్తారు జనాలు, నువ్వు అంత బాగా ఆడినావు, సూపర్ ఆడినావు, తోపులాగా ఆడినావు, నువ్వు అసలు ఆలోచించిన అవసరం లేదంటే తనుజ అరే నాకు చెయ్యి వస్తుందిరా, చెయ్యి పెయిన్ వచ్చేసిందిరా, బాగా పెయిన్ వచ్చిందిరా, నా చెయ్యి బాగా తీపిస్తుందిరా అంటే ఇంతకుముందు నువ్వు వాడినావు కదా టాస్క్, దాని ప్రభావం కూడా కొంత ఉంది. మళ్ళీ ప్లస్ ఆ అమ్మాయి అన్నం కూడా తినలేదు అన్నట్టు. అంతకుముందు ఆ ఫ్లవర్ టాస్క్ ముందు అన్నం తినలేదు, దాని తర్వాత మన సంజయ్ గారు వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయినప్పుడు 2 ముద్దలు తినిపిస్తుంటే లేదు నేను టాస్క్ ఆడినాకనే తింటా అని చెప్పేసి దాన్ని తినలేదు. అంటే ఆమె అన్నం తినకుండా ఆ టాస్క్ ఆడడం మళ్ళీ దట్టు చలిలో నిల్చొని అంతసేపు ఆడడం అనేది మామూలు విషయం కాదు, ఎంత పొగిడినా కూడా తక్కువనే. అది అసలు నిజం చెప్పాలంటే ఈరోజు నైట్ ఉంటుంది, వాళ్ళిద్దరికి వెలివేషన్ సూపర్ తోపులాగా ఉంటుందని అనుకుంటున్నా. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంత కట్ చేస్తారో ఎంత ఉంచుతారో తెలియదు, నాకైతే చాలా బాగా ఆడినట్టు అనిపించింది. ఇద్దరు బాగా ఆడిరు, ఇద్దరు ఎఫర్ట్ మెచ్చుకోవచ్చు, చాలా తోపులాగా ఆడిరని చెప్పుకోవచ్చు అనిపించింది నాకు. ఇక ఎందుకంటే మన బిగ్ బాస్ మావయ్య సంగతి తెలుసు కదా, నిన్న ఇమాన్యులును సంజన గారు ఇద్దరు ఆడిరు. ఆ టాస్కులలో సంజన గారికి అస్తమా సంథింగ్ ఏదో ఉంది, ఊపిరాడకపోతే తను తీసుకొచ్చి ఇట్లా నోట్లో పెట్టి నొక్కేది ఉంటుంది కదా మనకు, వాళ్ళకు శ్వాస ఆడకపోతే దాన్ని ఏమంటారు, నాకు దాని పేరు తెలీదు. అది ఊరికి తీసుకొచ్చి సంజన గారికి వాటర్ ఇచ్చేసి సంజన గారికి జుట్టేసి సంజన గారికి దగ్గర తీసుకొని సంజన గారు ఆడండి, ఒక కూల్ అవ్వండి, అది ఇది అని చెప్పేసి తనుజ ఎంత మోటివేషన్ చేసేసిందో ఆ మోటివేషన్ అంతా మనకు లైవ్లో ఉన్నటువంటి మోటివేషన్ అంతా కట్ చేసేసి డైరెక్ట్ టాస్క్ ఇచ్చేసి టాస్క్లలో ఆడినా అట్లా ఇచ్చేసిండు. ఆ టాస్క్ 2-3 సార్లు తనుజ పాస్ చేయించింది, ఎందుకంటే సంజన గారు శ్వాస తీసుకోలేక ఆగిపోతుంటే పాస్ చేసి రితు అని చెప్పేసి పాస్ చేయించేసి తను కూల్ చేసి అలాంటిది మంచి విషయాలను ఎక్కడ తనుజకు పాజిటివ్ ఉండేటట్టుగా బిగ్ బాస్ షో వారు వేయరు కాబట్టి నేను నిన్న దాంట్లో రివ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అంతే, తనుజ బాగా ఎఫర్ట్ పెట్టింది. ఎంతవరకు చూపిస్తారో తెలియదు కానీ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. 1.5 అవర్ ఆ టాస్క్ అయితే సూపర్ జరిగింది, ఎందుకంటే ఒక అబ్బాయితో సమానంగా అమ్మాయి ఆట ఆడడం అనేది మామూలు విషయం కాదు. దట్టు అంతకు ముందే టాస్క్ ఆడి 1/2 అవర్ కూడా పట్టలేదు, అన్ని ఫిజికల్ చెప్తుండు డెమోనే
ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయినో మన బాడీ మొత్తం అసలు ఏమాత్రం అమ్మో సహకరించని పొజిషన్లోకి వచ్చిన తర్వాత తను అంతా ఎఫర్ట్ పెట్టి ఆడిందిరా గ్రేట్ రా అని చెప్పేసి డెమానే మెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎంతవరకు ఇస్తాడా ఎంత తొందర 5 నిమిషాలు అయిపోయేసేసి ఏముందిరా తొక్కల టాస్క్ అన్నట్టుగా చూపిస్తాడు బిగ్ బాస్ టీం వాళ్ళు. సరే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే డెమాన్ పవన్ ఏది గ్రూప్ గేమ్ ఆడతారు వాళ్ళిద్దరు కలిసి అని చెప్పేసి అన్నాడు. అది వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ ఫ్లవర్ టాస్క్లో ఫస్ట్ ఫ్లవర్ టాస్క్లో కలెక్షన్కి పోయేటప్పుడే మనకు ఒకటి మనది ఏంది లైవ్లో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో. ఫస్ట్ కళ్యాణ్ ఏం చేసిందంటే అరే డెమాను ఫస్ట్ ఫ్లవర్ తెచ్చేసుకొని నాటేసుకొని టెక్కున వాళ్ళిద్దరిని పట్టేసుకొని వాళ్ళిద్దరు ఫ్లవర్లు పెట్టనీయకుండా చూడరా అని చెప్పేసి కళ్యాణ్ సలహా ఇచ్చిండు. అరే వాళ్ళు అక్కడ జరుగుతుందో సిచ్యువేషన్ ఎట్టుడో లేదో వాళ్ళు అట్లా ఒప్పుకోరు అని చెప్పేసి ఫస్ట్ డెమాన్ అంటాడు. అదే స్ట్రాటజీని ఉపయోగించిండు డెమాన్. ఫస్ట్ వచ్చిండు, ఒక 4-5 పూలు తీసుకొచ్చిండు, పెట్టిండు వీళ్ళు కూడా పూలు తీసుకొచ్చి ఎన్ని పెట్టేసిన తర్వాత ఫస్ట్ అటాక్ మూడ్లోకి వెళ్ళిందే డెమాన్ పవన్. అటాక్ మూడ్లోకి వెళ్ళేసి సరే ఒకరు ఆడ సరే తనుజ ఫ్లవరే బీకేసిండు, ఆడపక్క బర్నీ గారి ఫ్లవర్ బీకేలేదు అనుకుందాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరు ఫ్లవర్ బీకేసింది, తనుజ బీకేసింది, బర్నీ గారు బీకేసింది. ఇద్దరు బీకేసినాక వీళ్ళు చేతులు కట్టుకొని పీక్కోనిలే అని సపరేట్ చేతులు అయితే కట్టుకొని కూర్చోలేదు కదా, వాళ్ళిద్దరిది బీకిరు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఆయన ఫ్లవర్ పీకడం స్టార్ట్ చేసింది. ఆయన ఫ్లవర్ ఎప్పుడైతే పీకడం స్టార్ట్ చేసిండో ఈయన అటాక్ మూడ్లోకి వెళ్ళింది ఎవరు డెమాన్ పవనే. ఫస్ట్ అసలు తెలికలో ఎలా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మన ఫ్లవర్ తెచ్చుకోవాలి, మన ఫ్లవర్ ఎక్కువ మోతాదులో తెచ్చుకోవాలి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ట్రై చేయాలి. ఎందుకంటే అక్కడ ఒకళ్ళది బీకకుండానే ఉండాలి. ఇద్దరిది బీకడం వల్ల ఇద్దరు ఆయన మీద అటాక్ చేయకపోతే ఏం చేస్తారు, దాన్ని మన గ్రూప్ గేమ్కు ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నాడు డెమాన్ పవన్. వాళ్ళిద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడిందే ఈయన. ఏం ఆడిండు, వీళ్ళిద్దరి మీదకి ఆ ఇద్దరు ఫ్లవర్ బీకేస్తే ఇద్దరు ఎందుకు ఊకుంటారు. ఇప్పుడు ఒకవేళ డెమాన్ పవన్ ఓన్లీ బర్నీ గారి ఫ్లవర్ బీకేసి తనుజ ఫ్లవర్ బీకైపోతే అప్పుడు తనుజ ఏం చేస్తుంది, తనుజ డెమాన్ పవన్ మీద పోదు కదా, ఆమె ఫ్లవర్ని ఆమె కాపాడుకోవడం చూస్తుంది. వాళ్ళిద్దరు బీక్కున్నారు కాబట్టి ఓలు ఏమైనా చేసుకోని చెప్పి సైలెంట్గా చూస్తుంది. అది చేయాల్సింది ఉండే. ఇక్కడ ఏం చేసిండు, ఇద్దరు ఫ్లవర్ బీకడం వల్ల వాళ్ళిద్దరు అటాక్ మూల్లోకి మళ్ళీ ఈయన వెళ్ళలేదు, ఆయన అటాక్ మూల్లోకి వెళ్ళడం జరిగింది. డెమాన్ పవన్ ఫిజికల్ అవ్వడం డెమాన్ పవన్నే చేసిండు. ఫస్ట్ ఒక అమ్మాయి అరుస్తుందంటే కాలు బట్టి మీద లైవ్ చూసి అర్థమవుతుంది. మీద ఒక 5 నిమిషాలు పడినాక లేరా అని చెప్పేసి డెమాన్ అని ఆమె వదిలించుకొని బయటకు వస్తుంటే కాలు బట్టి లాగుతుంటే ఆ కాలుని ఇట్లా గట్టిగా పికిలించుకొని కాలుని బయటికి లాక్కొని వచ్చేసి ఆమె బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే చాలా కట్ట ఫ్లవర్ తీసుకొచ్చి ఒక్కసారి పెట్టడం జరిగింది. అలా ఆమె ఎప్పుడు ఎడిపోయిన ఫ్లవర్ కట్ట తీసుకురావడం ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకురావడం వల్ల తను విన్ అవ్వడం జరిగింది. డెమాన్ పవన్ 2-3 తెస్తాడు ఆడబెడతాడు అటాక్ మూలకి వెళ్తాడు. ఇక మళ్ళీ ఏమైతే దగ్గరికి వచ్చి నెడతాడు. అరే మనం ఒక మూడ్లోకి వెళ్ళేసి ఆట ఆడుతున్నప్పుడు ఆటలనే కానీ ఒక ఇంట్రెస్ట్గా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్గా ఒక వర్క్ చేస్తున్నా డిస్టర్బ్ చేసిన ఒక 10 సార్లు డిస్టర్బ్ చేస్తాను ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తూ ఉంటాం అన్నట్టు. ఒకసారి కోపంలో అరుస్తాం. అదే చేసింది ఆ అమ్మాయి పెట్టదంటే ఇట్లా నెట్టడం ఇట్లా నెట్టడం వల్ల ఆ అబ్బాయి నెడుతుంటే ఆ అమ్మాయి గట్టిగా అరవడం ఏంద్రా ఇట్లా నెడతాం అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగింది. అది ఆ అమ్మాయి చేసిన పని అది తప్ప డెమాన్ పవన్ ఫిజికల్ చేసేసిండు ఆటను. అది కూల్గా జరిగే ఆటను డెమాన్ పవన్ ఫిజికల్ చేసుకోవడం అనేది జరిగిపోయింది. ఇక్కడ డెమాన్ పవన్ ఆట నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగిపోయింది. ఇక్కడ 59 ఫ్లవర్స్ ఏమో తీసుకొచ్చింది తనుజ విన్ అవ్వడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఏది గ్రూప్ గేమ్ ఆడిరు అని చెప్పేసి కొంతమంది ఈ మురుకులు రాస్తున్నారు, కామెంట్లలో రాస్తున్నారు, వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఆ మురుకుల కనుక అది ఆట ఎవడన్నా ఇప్పుడు డెమాన్ పవన్ను ఇద్దరు కలిసి తనుజది బీకేస్తే తనుజ అప్పుడు వాళ్ళిద్దరు బీకడానికి ట్రై చేస్తుంది తప్ప ఎప్పుడు బర్నీ గారు డెమాన్ పవన్ కలిసి తనుజది బీకేస్తారు అనుకో తనుజ వాళ్ళిద్దరు బీకడానికి ట్రై చేస్తుంది. అది ఎవరైనా చేసేది అది ఒకరు. ఇప్పుడు ఇద్దరు కలిసి నా మీదకి వచ్చారు, ఇద్దరు కలిసి అటాక్ చేసారు, ఇద్దరు కలిసి కాల్ చేసారా, ఎవరైనా ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అది. మనం ఒకరిది వీకపోతే వాళ్ళిద్దరు కూడా పీకిన వాళ్ళు కూడా వచ్చి మన మీద అటాక్ చేసినప్పుడు గ్రూప్ గేమ్ అనుకోవాలి. కానీ ఇక కొంచెం లాజిక్ తప్పినట్టు అనిపించింది. డెమాన్ పవన్ ఛాలెంజ్ చేసిండు, తోపులాగా నేను తురుంలాగా ఆడతా, నేను ఖచ్చితంగా టికెట్ పినాలా కొడతా అన్నాడు. మరి కొట్టలేదు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్ టాస్క్ ఆడుతున్నాడు, వాళ్ళ అమ్మ మీద టాస్క్ ఆడిండు. ఇమానియల్ నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ మీద గెలిస్తే ఇంకొక 2 బాక్సులు ఆక్రమించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇమానియల్ తీసుకున్నాడు. దాని తర్వాత మరొక మాట అనుకున్నాడు ఏంటంటే నేను ఓడిపోతే మా అమ్మకు వస్తాయి కదా నేను గెలిచిన బాక్సులు అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ సెకండ్ ఆప్షన్ ఏది నేను ఓడిపోతే మా అమ్మకు వస్తాయి అన్నది సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఇమానియల్ ఆటలు దిగిందంటే అమ్మ అక్క చెల్లె ఏది లేదు, ఇమానియల్దే ఆట. అక్కడ ఓడిపోతారని ఎవరు అనుకుంటా. కానీ కాదలుచుకొని సంజన గారు వీక్ కాబట్టి తీసుకున్నాడని నాకు అనిపించింది. ఇక్కడ ఇమానియలే సంజన గారి కంటే ముందు పౌల్ గేమ్ ఆడిండు. రీతు చౌదరి కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఎవరు కూడా గమనించలేదు. రీతు చౌదరి సంజన గారు తాడు కింద పడేసినప్పుడే చూసింది. కానీ ఇమానియల్ తాడు నడుముకుంటుంది, 2 చేతులతోని బాల్స్ ఏరుతున్నాడు.
ఫస్ట్ ఇమాన్యుయల్దే తాడు వదిలినట్టు, చేతికి ఖచ్చితంగా తాడు ఉండాలి, చేతిలో ఖచ్చితంగా తాడు ఉండాలన్నది టాస్క్లో రూల్, బిగ్ బాస్ పెట్టిన రూల్ అది. ఆ టాస్క్ నుంచి చేతి నుంచి అది తాడు వదిలి 2 బాళ్ళను అంటే 2 చేతులతో బాల్ ఎదురుతున్నాడు, ఆయన తాడు వచ్చేసి నడువుకుండిపోయింది. అది ఫౌల్ గేమ్ అయినట్టే. నాగార్జున గారు వచ్చినాక వీకెండ్లో అది ఖచ్చితంగా ప్లే చేస్తారు అనుకుంటున్నా. ఇది వచ్చి ఈ టాస్క్ వచ్చేసి సంచాలకురాలుగా రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి ఉందంటే సంచాలకురాలు ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఆ అమ్మాయికి తప్పకుండా అన్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ సంజన గారు కొంచెం ఎమోషనల్ అవ్వడము, తను ఏంటి శ్వాస తీర్చుకోవడానికి ఇబ్బంది పడడము, తను స్ట్రగుల్ అవుతుంటే ఆమె మీద పెట్టి అందరూ ఆమె మీద ఫోకస్ పెట్టారు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ ఎలా ఆడుతున్నాను అన్న సంగతి అందరూ మర్చిపోయారు అన్నట్టు. మర్చిపోవడం వల్ల ఇమాన్యుయల్ చెప్పొచ్చు కదా అంటే అది ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ కావచ్చు, గెలవాలనే ఉద్దేశంతో నేను ఫౌల్ చేసిన ఆట అని చెప్పేసి ఎవరు ముందుకు రారు. అక్కడ సంచాలకురాలు చూసుకోవాల్సింది కాబట్టి ఆ సంచాలకురాలు మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. ఇమాన్యుయల్ చెప్పలేదంటే తప్పదు, ఇమాన్యుయల్ చెప్పాలనే రూల్ అయితే లేదు. ఆయన అది చూసుకోవడం వాళ్ళ మూర్ఖత్వం కిందకు వదిలేయచ్చు. ఇక్కడ సంచాలకురాలుగా తన రీతు చౌదరి మళ్ళీ ఫెయిల్ అయిందని చెప్పేసి నాగార్జున గారు ఖచ్చితంగా అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ టాస్క్ సంజన గారే విన్ అవ్వాలి. ఆ తాడు వదిలేసిందంటే ఫస్ట్ ఎవరు వదిలేస్తే వాళ్ళు ఆ టాస్క్ నుంచి అవుట్ కదా, అప్పుడు సంజన గారు విన్ అవ్వాల్సింది. ఇమాన్యుయల్ బాక్స్ కూడా సంజన గారికి రావాల్సింది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. డెమాన్ పవన్ అదే ఫ్లవర్ టాస్క్లో ఆడింది కదా, ఫ్లవర్ టాస్క్లో ఆడితే వీళ్ళిద్దరు తనుజాను బర్నీ గారు గ్రూప్ గేమ్ ఆడిరా లేదన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మన టాస్కులలో నేనే టికెట్ పినాల కొడతా అని చెప్పేసి ఛాలెంజ్ చేసినటువంటి డెమాన్ పవన్కి ఛాలెంజ్ ఎవరు ఇచ్చారు? సుమన్ శెట్టి గారు డెమాన్ పవన్కి ఛాలెంజ్ ఇచ్చిండు. డెమాన్ పవన్ ప్లస్ భరణి గారిని ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది టాస్క్లలో. ఇద్దరు అని ఎన్నుకుంటే మళ్ళీ ఇక్కడ డెమాన్ పవన్ గెలిచిండు ఒక టాస్క్. డెమాన్ పవన్ గెలిచి ఛాలెంజ్ కళ్యాణ్ మీద విసిరడం జరిగిందంట. ఛాలెంజ్ కళ్యాణ్ మీద విసిరిండా ఛాలెంజ్ వచ్చేసి బర్నీ గారి మీద విసిరిండట. బర్నీ గారు ఫ్లవర్ టాస్క్లో ఆడినప్పుడు బర్నీ గారు అన్నాడు అన్నట్టు, ఏమని అరే ఫిజికల్ టాస్క్ సూపర్ ఆడినరా, మద్దరు కలిసి ఇంకో టాస్క్ కూడా ఆడాలరా, మస్తు ఆడినరా, భలే ఆడినవరా నువ్వు అని చెప్పేసి బర్నీ గారు చెప్పింది. కాబట్టి నాతో నువ్వు ఆడాలని బర్నీ గారు అన్నాడు, నువ్వు ఫిజికల్ టాస్క్ బాగా ఆడతానని చెప్పి అన్నాడు. కాబట్టి నేను గెలిచిన కాబట్టి ఈ టాస్క్లో ఛాలెంజ్ నేను బర్నీ గారి మీదకి విసురుతానని చెప్పేసి బర్నీ గారి మీదకి ఛాలెంజ్ చేసి ఆ టాస్క్లో బర్నీ గారి మీద మన డెమాన్ పవన్ అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యిండు. అంటే టికెట్ పినాల టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యిండు. సంజన గారు, తనుజ గౌడ, తర్వాత డెమాన్ పవన్ ఈ ముగ్గురు అవుట్ ఆఫ్ ది రేస్, టికెట్ పినాల టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అది ప్లస్సా మైనసా అని చూసినట్లయితే ఒకవేళ ఇది బర్నీ గారి మీద ఆడినటువంటిది ఫిజికల్ టాస్క్ కాకపోతే మాత్రం అదే డెమాన్ పవన్ అయితే ట్రోలింగ్ ఖచ్చితంగా చేస్తారు. అదే ఫిజికల్ టాస్క్లో బాగా ఎఫర్ట్ పెట్టి ఊడిపోతే మాత్రం సర్లేరా పర్లేదురా పిల్లోడు భలే కష్టపడ్డాడు భలే ఆడిండు అక్కడ దాకా అనేది అయితే ఒకటి ఉండిపోతుంది. లేదు ఉత్తగా ఏదన్నా ఇప్పుడు నాలెడ్జ్కి సంబంధించిన ఏమైనా గేమ్లు పెట్టి అక్కడ అట్లాంటి వాటి మీద గట్టి ఏమైనా ఓడిపోతే మాత్రం ట్రోలింగ్ ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే ఛాలెంజ్ చేసింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ అన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డౌటు, సుమన్ అన్న ఇప్పటివరకు టాస్క్లో ఉన్నాడు అని చెప్పేసి అంటే విన్నింగ్ రేసులలో ఉన్నాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు సుమన్ అన్న ఏం చేసి తనుజ గౌడ ఏం చేసింది? తనుజ గెలిచింది ఒక టాస్క్, ఎవరి మీద? భరణి మీద, డెమాన్ మీద, ఇద్దరి మీద గెలిచిన టాస్క్ తర్వాత మళ్ళీ సుమనన్న మీద ఛాలెంజ్ చేసి ఓడిపోవడం వల్ల సుమనన్నకు తనుజ గౌడ యొక్క బ్లాక్స్ అన్ని మొత్తం సుమనన్నకు వచ్చేసినాయి. సుమనన్న లీడింగ్లోకి వచ్చింది. మళ్ళీ సుమనన్న కూడా ఇద్దరితో ఆడాలని చెప్పి ఛాలెంజ్ పెట్టిండు బిగ్ బాస్ టీమ్. అప్పుడు డెమాన్ పవన్ పైన డెమాన్ పవన్ సంథింగ్ ఇంకో వర్ణ ముగ్గురైతే ఎన్నుకున్నాడు. డెమాన్ పవన్ అయితే ఖచ్చితంగా ఉన్నాడు అందులో. వీళ్ళని ఎన్నుకున్నప్పుడు ఈ టాస్క్లో కళ్యాణ్ భరణి గారు ఇద్దరిని ఎన్నుకున్నారంట. కళ్యాణ్ గెలిచిండు ఈ టాస్క్లో. అప్పుడు మరి ఛాలెంజ్ ఇసిరిన వాళ్ళు గెలిచిరు కదా, సుమనన్న ఛాలెంజ్ ఇద్దరికి ఇచ్చిండు ఛాలెంజ్. ఆ ఇద్దరులో ఒకరు గెలిచిరు. అప్పుడు సుమనన్న కూడా అవుట్ ఆఫ్ ది టాస్క్ అవ్వాలి కదా, ఇంకా టాస్క్లో ఉండడం అని చెప్పేసి అంటారు. మరి ఏంటి బిగ్ బాస్ ప్లాను? సుమనన్నకు టికెట్ ఫినాలే ఇప్పించాలన్న ప్లానా? మరి భరణి గారికి టికెట్ ఇది ఫినాలే రౌండ్ దాకా ఉండాలని ప్లానా? ఏంటిదో అర్థం కాలేదు ఇక్కడ. ఎందుకంటే తనుజ ఒక ఆట ఆడొచ్చి ఇంకోళ్ళ మీద ఆడితే ఓడిపోయితే అవుట్ ఆఫ్ ది రేస్ చేసేసారు. మరి సుమనన్న కూడా తనుజ మీద ఆట ఆడి వచ్చిన తర్వాత ఇంకొకరి మీద ఓడిపోయిన ఛాలెంజ్ ఇచ్చినాం కదా, ఛాలెంజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు గెలిచితే తనుజ మన సుమన్ శెట్టి అన్న ఓడిపోయింది అనుకోండి, అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వాలి కదా. అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వలేదంట. మన అది ఎక్కడి వరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు, చూద్దాము. ఇంకా ఏం లీక్స్ అయితే రాలేదు. ఇక్కడైతే మన అవుట్ ఆఫ్ ది రేస్ అయితే కళ్యాణ్ మీద ఓడిపోవడం జరిగింది. భరణి మీద కళ్యాణ్ వస్తుంది ఇవాళ. భరణి గారి మీద డెమాన్ పవర్ ఓడిపోవడం జరిగింది, అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యిండు. చూడాలి ఇంకెంత ట్రోలింగ్ అవుతాడో ఏదైతే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టికెట్ పినాల టాస్క్లలో ఇంకొక రీతు చౌదరి పైన కళ్యాణ్ ఆడినట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్ ఆడి రీతు చౌదరి పైన కూడా కళ్యాణ్ విన్ అవ్వడం జరిగింది. రీతు చౌదరి కూడా ఆ టాస్క్ నుంచి వైదొలిగినట్టుగా అంటే టాస్క్ టికెట్ టీటీపీఎఫ్ టాస్క్ నుంచి
అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి నిజాల అబద్ధాలని ఇంకా మన దాకా పూర్తి డీటెయిల్స్ రాలే, వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. ఇప్పుడు ఆడినటువంటి టాస్క్లలో ఎవరు టీటీఎఫ్ గెలిస్తే బాగుంటుంది? ఇమాన్యుయల్ రేస్లో ఉన్నాడు, కళ్యాణ్ రేస్లో ఉన్నాడు, భరణి గారు రేస్లో ఉన్నాడు, తర్వాత రీతు చౌదరి ఉందా లేదా తెలీదు, సందిగ్ధంలో ఉంది. ఒకవేళ రీతు చౌదరి అవుట్ ఆఫ్ ది రేస్ అయిందనుకో ఇక కామెడీగా ఉండిపోతుంది. ఎందుకంటే లెక్కలు నేనాడతా ఏదో ఉంటుంది కదా, నేనాడతా అన్నట్టుగా వచ్చేసింది, ఆడింది, లెక్కలలో పోయింది, తుస్సైంది, మళ్ళీ నెక్స్ట్ ఆడింది, మళ్ళీ తుస్సైంది. ఒక టాస్క్ కూడా గెలవలేదు. లెక్క అసలు ఏది రీతు చౌదరి ఏమైనా ఆడిందా అని చెప్పుకుందంటే ఏం లేదు. మన రాణి రాజులలో టాస్క్లో ఆడిందా అనుకుంటే అలా కూడా చెప్పడానికి ఏం లేదు, ఉత్తన కూర్చుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్ అయింది, ఏం లేదు, ఆట నిల్లు అంటారు చూడు, నిల్లు. 3 వారాల నుంచి రీతు చౌదరి ఆట కనపడతలేదు. ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యేది రీతు చౌదరి, సుమన్ శెట్టి గారిలో ఇద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా. ఒకవేళ రాత్రి ఆడినాట ఈరోజు వస్తుంది కాబట్టి ఎపిసోడ్లో ఆ ఎపిసోడ్ చూసినాక జనాలు సుమన్ శెట్టి గారు కొంచెం కనెక్ట్ అయ్యి ఓటింగ్ పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు డేంజర్ జోన్లో సుమన్ శెట్టి గారు ఏమంటారు మన రీతు చౌదరి కంటే టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. రీతు చౌదరి లిస్ట్లోకి వచ్చేసి ఎలిమినేషన్ అవకాశాలు అయితే పుష్కలంగా కనపడతాయి. ఈ వారం రీతు మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్గా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నా. మీరు ఈ వారం ఎవరు వెళ్ళిపోతే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇప్పుడు టీటీఎఫ్ ఈ ముగ్గురులో ఎవరికి వస్తే బాగుంటుంది? భరణి గారు, కళ్యాణ్, ఇమాన్యుయల్, ఈ ముగ్గురులో ఎవరికి టీటీఎఫ్ టికెట్ వస్తే బాగుంటుందో కామెంట్ చేసి. సుమన్ శెట్టి గారు కూడా యాడ్ చేసుకుంది, ఎందుకంటే మనకి క్లారిటీగా తెలియదు కాబట్టి సుమన్ శెట్టి గారు, భరణి గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్, ఈ నలుగురిలో ఎవరికి టీటీఎఫ్ వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.